మనమే కలుద్దాం, కలిసి వాళ్ళకు ఒక మాట గట్టిగా కేసీఆర్ గారి మాటగా ఈ ప్రభుత్వ పరంగా ఒక మాట గట్టిగా చెప్పాల్సిన అవసరం మీకున్నది. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పేదవాడి కన్నీళ్లలోంచి వచ్చిన రాష్ట్రానికి పేదవాళ్ల మధ్యలోంచి వచ్చిన ఒక నాయకుడు, ఉద్యమ నాయకుడు గతంలో జరిగిన పొరపాట్లను మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో అసైన్డ్ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు గతంలో పరిహారం ఇవ్వలేదు. రకరకాల కారణాలు చెప్పి భూములు వెనక్కి తీసుకున్నారు. కానీ అసైన్డ్ అయినా ఇంకోటైనా సాగు చేసుకునే రైతు, ఏ రైతు అయితే పొజిషన్ లో ఉంటాడో, ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తున్నాడో ఆ రైతుకు నష్టపరిహారం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆనాడు అప్పటి ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసినాయి. కానీ మన ప్రభుత్వం, గౌరవనీయులు కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు బిడ్డ, ఆయన స్వయంగా ఒక రైతు కాబట్టి ఆలోచనతో రైతు ఎవరైనా ఖచ్చితంగా ఆ రైతుకు అన్యాయం జరగకూడదు, న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన, పారిశ్రామిక వాడల కోసం భూములు సేకరించిన అసైన్డ్ భూములు ఉన్నట్టయితే ఆ రైతులకు కూడా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని కూడా తృప్తిపరిచి మానవీయ కోణంలో ముందుకు పోతున్నాం తప్ప ఎక్కడా కూడా పొరపాటున కూడా తప్పు చేయబోమనే మాట కూడా ఇక్కడ కొంగర కళంలో ఉన్న రైతన్నలందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో ఫ్యాబ్ సిటీలో, జన్నాయిగూడెంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అసైన్డ్ భూములు కనుక తీసుకున్నట్టయితే వాటికి నష్టపరిహారం ఇవ్వకపోయినట్టయితే వాటికి కూడా తప్పకుండా వారందరికీ కూడా ముఖ్యంగా దళిత చిన్న సన్నకారు రైతులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ తోని కుమ్మక్కై, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై రాజకీయ నాయకులుగా రూపాంతరం చెంది ఈరోజు కొంతమంది ఆడుతున్న నాటకాలను దయచేసి నమ్మవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు 5, 6, 7 ఏళ్ల కిందట ఇదే రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పుకార్లు పుట్టించిండ్రు. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయన్నారు, తెలంగాణ వస్తే గిరాకీ మొత్తం ఖతమవుతుంది అన్నారు. అన్నారా లేదా? వినబడతలేదు. అన్నారా? మరేమన్నా పడ్డాయా? భూముల రేట్లు పెరిగినాయా? మరి తెలంగాణ వచ్చినాక ఎవరు ఊహించని విధంగా ఎన్నెన్నో మాటలు చెప్పిన, ఒక భూముల ధరలు పడిపోతాయనే కాదు ఇంకా చాలా చెప్పిను. అప్పుడున్న ఆఖరి కిరణం కరెంటే ఉండదన్నాడు, చీకటి అయిపోతుంది మొత్తం అన్నాడు. కానీ అలా కొంగర కళంలో పట్టపగలే లైట్లు వెలుగుతా ఉన్నాయి బ్రహ్మాండంగా. ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గమ్మత్ ఏంటంటే గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇక్కడ ఉన్న రైతన్నలందరికీ తెలుసు, వ్యవసాయదారులు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు తెలంగాణ ప్రాంతంలో బోరు బాయిల మీద ఆధారపడి, మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అయితే పెద్ద ప్రాజెక్టులు లేవు, నీళ్ల కోసం కెనాల్ లేవు, చెరువులను నింపే పరిస్థితి లేదు, బోరు బాయిల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఆ బోర్లు పడితే శివ లేకపోతే హరిహరి అన్నట్టు ఎక్కడికక్కడ ఒక్కొక్క రైతు దాదాపుగా లక్షల రూపాయలు ఈరోజు ఆ బోర్లలోనే పారవోసుకున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఆనాడు కరెంటు కూడా చక్కగా ఇయ్యక అర్ధరాత్రి పూట కరెంట్ ఇచ్చి ఆ ఇచ్చే 6 గంటలు 3 కిస్తులలో 3 విడతలలో ఇచ్చి ఆనాడు రైతులను చావగొట్టిన ప్రభుత్వాలు అప్పుడుంటే, అర్ధరాత్రి పూట దొంగోలొచ్చే కరెంటుకు కాపలగాసే పరిస్థితుల్లో ఇంట్లో భార్య పిల్లలు ఇడిచిపెట్టి ఆనాడు మోటార్ పెడుతందుకు అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి, పాములు గుట్టి, తేళ్లు గుట్టి రకరకాల ఇబ్బందుల పాలైన పరిస్థితుల్లో ఆనాడు రైతులుంటే, మరి ఈరోజు 3 ఏళ్లలోనే ఏమొస్తుంది మీకు తెలంగాణ వస్తే అని ఎక్కిరిచ్చిన నోళ్లే ఈరోజు నోర్లెల్లబెట్టి చూసే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చే దిశగా దూసుకుపోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 9 గంటల కరెంటు మొన్నటిదాకా ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు, ఆయనకు తృప్తి లేదు. పట్టపగటి పూట 9 గంటల కరెంట్ ఇచ్చినా నాణ్యమైన కరెంటు మా రైతుల కోసం 24 గంటలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించి ముందుకు పోతా ఉంటే ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. నేను కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడిగా. కరీంనగర్ జిల్లాలో మొన్ననే, మెదక్ జిల్లాలో, కరీంనగర్లో ఇంకా కొన్ని పాత జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం ప్రారంభించినాం. కానీ విచిత్రమైన పరిస్థితి, నా సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట అనే ఒక మండలం, కొత్తగా వీరినపల్లి అనే ఒక మండలం, గిరిజనులు బాగా ఎక్కువగా ఉండే మండలం ఉంటుంది. అక్కడి నుంచి నిన్నటి నుంచి గిరిజన రైతులు మెసేజ్లు పంపుతా ఉన్నారు, ఫోన్లు చేస్తా ఉన్నారు. అన్నా 24 గంటల కరెంట్ వద్దు, 9 గంటల కరెంటు చాలు అని చెప్పి అలా రైతులు, ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తా అంటే కూడా రైతులు 9 గంటలు చాలన్నా లేకపోతే బోర్లు ఎండిపోయే పరిస్థితి అని చెప్పే ఈరోజు పరిస్థితి వచ్చిందంటే
తెలంగాణ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక కరెంటు కష్టాలే కాదు, గత ప్రభుత్వంలో టైంకు ఎరువులు దొరికేది కాదు, యూరియా దొరికేది కాదు, విత్తనాలు టైంకు దొరికేది కాదు. ఆఖరికి ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లో నిలబడి ఆకలైతే ఎర్రటి ఎండలో చెప్పులు లైన్లో పెట్టి ఆనాడు కాలుతున్న కాళ్లతోని డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయి అన్నం తినాల్సిన పరిస్థితి ఆనాడు రైతన్నలకు ఉండేది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు కొరత లేదు. ఆఖరికి మన ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి, మనసు మంచిది కాబట్టి వర్షాలకు కూడా ఇబ్బంది లేకుండా టైంకు వర్షాలు పడుతున్నాయనే విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే పరిపాలించే నాయకుల బుద్ధి మంచిదైతే, పరిపాలించే నాయకుల మనస్సు మంచిదైతే ఆ దేవుడు కూడా కరుణిస్తాడనేందుకు తెలంగాణలో ఈ 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్షాలు పడి టైంకు చెరువులు నిండుతున్న పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి మన రైతన్నలందరని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మాత్రమే కాదు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్రం, ఈ దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి రుణమాఫీ చేసింది. కానీ దేశం మొత్తంలో 50,000 కోట్లు మాఫీ చేసింది రైతుల కోసం. కానీ కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఖర్చుకు భయపడకుండా, ఏమాత్రం ఆలోచించకుండా రైతులు కష్టాల్లో ఉన్నారు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి మరి ఆ రైతులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడా వెనుకకు పోకుండా, ఇచ్చిన మాట తప్పకుండా 17,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రం ఈ దేశంలో ఎన్నడూ చేయని విధంగా మొట్టమొదటిసారిగా మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఇది 2017వ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లైంది. 1947లో స్వాతంత్రం వస్తే ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత 2017వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ 70 ఏళ్లలో ఈ దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినా, ఎంతో మంది ముఖ్యమంత్రులు గతంలో ఉన్న మన రాష్ట్రానికి పరిపాలించిన ఏ ఒక్కరికి రాని ఆలోచన ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చి, వచ్చే ఏడాది నుంచి రైతు అనే వ్యక్తికి పొలం ఉంటే చాలు ఖచ్చితంగా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు 8,000 రూపాయలు పెట్టుబడి కూడా నేనే ఇస్తా, ఉచితంగా కరెంట్ ఇస్తా, ఇక వ్యవసాయం చేయండి, ఎందుకుంటారు మీరు సంక్షోభంలో అని చెప్పి రైతుల్లో ఈరోజు ఒక ఆనందాన్ని, ఒక భరోసాని, ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని నింపిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఈ ఒక్క రంగంలోనే కాదు, వ్యవసాయంలోనే కాదు, ప్రతి రంగంలో కూడా ఆదర్శవంతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఒక వ్యవసాయాన్ని చూసినట్టయితే మీ అందరికీ కూడా తెలుసు, ఎండాకాలం కష్టపడి పండించుకున్న పంట చాలా సందర్భాల్లో ఆఖరికి ఆ వ్యవసాయ గోదాములు కూడా లేక రోడ్ల మీద ఆరవోసుకుంటారు. ఇప్పుడు మీరు ఆచారం ఆ ప్రాంతానికి పోతే రోడ్ల మీదనే ఆరవోసుకునే పరిస్థితి, వడ్లు కానీ మక్కలు కానీ ఇంకోటి కానీ పండించిన ధాన్యం. అట్లాంటి పరిస్థితి ఉంటే గతంలో మన రాష్ట్రంలో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఈ 3 ఏళ్లలోనే మరొక 1,024 కోట్ల రూపాయలతో 17 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అదనంగా గోదాముల సామర్థ్యాన్ని పెంచి మొత్తం 21 లక్షల టన్నుల గోదాములను కూడా నిర్మించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. రైతుల కోసం 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం పొరపాటున కూడా ఏ రైతన్నకు కూడా అన్యాయం చేసే పరిస్థితి ఉండదనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, అన్న మాది పాలమూరు ఎత్తిపోతల పథకంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో మాది టైల్ ఎండ్ ఉన్నది, మాది కడాక్ ఉన్నది, కాబట్టి 4 లిఫ్ట్లు 5వ లిఫ్ట్కు మాకు నీళ్లు వస్తాయి, కానీ మరి జల్దీ కావాలి అని అన్నారు. ముఖ్యమంత్రి గారికైతే, కేసీఆర్ గారికైతే ఆయనకి గిన్న అవకాశం ఉంటే, ఎట్లయితే కరెంటును కేవలం 6 నెలల్లో బాగు చేసిండో, ఆయనకి గిన్న అవకాశం ఉంటే ఆయనకి గిన్న మొత్తంగా పూర్తి స్థాయిలో ఆ నీళ్లను కనుక 6 నెలలనే గుంజుకొచ్చే పరిస్థితి ఉంటే ఆ పని కూడా 6 నెలలు చేస్తుండే. కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే, మనకు పెద్దలు చెప్తారు, ఇంటి దొంగలతోనే ముప్పున్నది మనకు తెలంగాణలో. ఇదివరకంటే వేరే వాళ్ళు పరిపాలించారు, కానీ ఇవాళ ఇంటి దొంగలతోనే మనకు ముప్పున్నది. ఏ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారానైతే ఆ ఎండిపోయిన పాలమూరును, కరువు బారిన పడ్డ మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం లాంటి ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు
కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ఈరోజు అదే పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అడ్డుకొని మళ్ళీ ఒక్కసారి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి, గతంలో మనను పరిపాలించిన వాళ్ళే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి, వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దొంగ కేసులు వేస్తున్నారు కోర్టుల్లో. స్వయంగా శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉపనాయకుడు జీవన్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళ వేలి ముద్రలు పెట్టి కోర్టులో కేసేషన్లు మీరు హైకోర్టులో అంటే ఒప్పుకున్నాడు ఆయననే. అవును, తెలుసో తెలియకుండా వేసినాం, ఆయననే ఒప్పుకున్నాడు. అంటే పెద్దలు చెప్తారు, అమ్మ వెట్టది అడక తిననీయేది అంటారు. 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు చెయ్యరు, నీళ్ళు ఇయ్యరు. అదే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రయత్నం చేస్తే మళ్ళొక్కసారి కాళ్ళలో కట్టబెట్టి ఆగమాగం చేసి మళ్ళీ రైతుల్లో మళ్ళొక్కసారి అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నది కాంగ్రెస్ పార్టీ కథ అంటే, ఒక దిక్కేమో అక్కడనేమో కోర్టు కేసులు వేస్తారు, పాలమూరు జిల్లా నాయకులేమో కోర్టుకు పోయి కేసులు వేస్తారు, రంగారెడ్డి జిల్లాలోనేమో ఇక్కడికి వచ్చి పాదయాత్రలు చేస్తారు. అయ్యో మా రైతులకు నీళ్ళు ఇస్తలేరని ఇక్కడ మాత్రం లొల్లి పెడతా ఉంటారు. అంటే కడుపులో గుద్దటోళ్ళు వాళ్ళే, నోట్ల పిప్పర్మెంట్ చేసినట్టు చేసేటోళ్ళు వాళ్ళే. అయోమయం చేసి ప్రజల నాగమాగం చేసి గందరగోళాన్ని సృష్టించి లేని ఒక అనవసరపు రాద్ధాంతాన్ని సృష్టించి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కడుతున్న ప్రాజెక్టులన్నిటికీ ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు కడతామంటే అక్కడ అడ్డుకుంటారు. ఒకవైపేమో కోర్టుల్లో అడ్డుకుంటారు, ఇంకోవైపేమో పోయి అక్కడ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అయ్యో మీకు నీళ్లు రాలేదా, తెలంగాణ వస్తే మీకు నీళ్లు వస్తాయి అనుకున్నాం, ఇంకా రాలేదా అని చెప్పి అక్కడ పోయి అక్కడ ఆగమాగం చేస్తారు. ఈ రకమైన ద్వంద్వ విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు గతంలో దశాబ్దాల పాటు వారికి అవకాశం ఇచ్చిన ఏమీ చేయని నాయకులు మళ్ళొక్కసారి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కూడా అయోమయానికి తెరలేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ జిల్లా రైతాంగం రంగారెడ్డి గాని, మేడ్చల్ గాని, వికారాబాద్ గాని అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 6 నిమిషాలు కష్టపడుతున్నారు, 24 గంటలు కష్టపడి ఆ నీళ్లను తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎండిపోయిన మన జిల్లాకు సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తా ఉంటే మళ్ళొక్కసారి మన రైతుల ప్రయోజనాలకు మట్టి కొట్టే విధంగా, అడ్డుపడే విధంగా, అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా మళ్ళీ వ్యవహారం చేస్తున్నది కాంగ్రెస్ నాయకులు అన్న విషయాన్ని గుర్తించాలని కోరుతా ఉన్నాను. కేవలం ఒక రైతులకు సాగునీరే కాదు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి రంగంలో తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఈ దేశం మొత్తంలోని 29 రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక భగీరథ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయనను ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఈ వేదిక మీద ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. మీ అందరికి తెలుసు, ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఓ సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థి కానీ, ఎంపీటీసీగా నిలబడ్డ అభ్యర్థి కానీ, మీ కొంగర కాలంలో కానీ ఇంకొక ఆడ కానీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఏం చెప్తారు, మీరు ఏది కావాలంటే గది చేస్తామంటారు. ఆకాశంలో ఉన్న చందమామని తీసుకొచ్చి కొంగర కాలంలో కట్టేయమంటే ఆ పని కూడా చేస్తా కానీ ముందైతే ఓటే అంటారు. అంటారా లేదా? అంటారు. అన్న తర్వాత ఎప్పుడన్నా ఒక అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థితో, ఎంపీటీసీ అభ్యర్థితో ఎప్పుడన్నా పొరపాటున ఇగో నేను ఈ పని చేస్తా, చేయకపోతే మళ్ళా నిలబడా, మళ్ళా ఓట్లాడగానే దమ్మున్న నాయకుడిని ఎప్పుడన్నా చూసినరా? ఎంపీటీసీలు సర్పంచ్లే చేయని సాహసాన్ని ఈరోజు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏనాడు చెప్పని విధంగా శాసనసభలో నిలబడి మా ఆడబిడ్డలకు నీళ్లు ఇస్తా, ఇంటింటికి నల్లా పెట్టి ఇయ్యకపోతే మళ్ళా ఎలక్షన్ లో ఓట్లు కూడా అడగననే దమ్మున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఒకవైపు మిషన్ భగీరథ, ఇంకోవైపు చెరువులను నింపుకునే కార్యక్రమం మిషన్ కాకతీయ. పాలమూరు రంగారెడ్డి లాంటి అద్భుతమైన ఎత్తిపోతల పథకాల ద్వారా అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ 1 కోటి ఎకరాల వీణ అన్నారు, 1 కోటి రత్నాల వీణ అన్నాడు. మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు 1 కోటి రత్నాల వీణతో పాటు తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాన కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు, అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. దాంతో పాటు అక్కడ కొంతమంది బడి పిల్లలు నిలబడి చెట్లు పెడతా ఉన్నారు. ఈ చెట్లు పెట్టే కార్యక్రమానికి ఏ రాజకీయపరమైన ఆలోచన లేదు, కేవలం భవిష్యత్ తరాలు బాగుండాలి. ఎండాకాలం వచ్చిందంటే ఈరోజు ఇదివరకు పిట్టలు రాలిపోతుండే, ఈరోజు మనుషులే పిట్టల లెక్క రాలిపోయే వాతావరణం వచ్చింది. 47, 48, 49 డిగ్రీలు, అక్కడక్కడైతే 50 డిగ్రీలు దాటిందని చెప్పి ఉష్ణోగ్రతలు ఏ రకంగా పెరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. టైంకు వర్షాలు వస్తలేవు బ్రహ్మాండంగా. ఈరోజు ఎక్కడికక్కడ వాతావరణం ధ్వంసమైపోయి మరి కనీస ఆలోచన కూడా లేకుండా గత ప్రభుత్వాలు వ్యవహరించడం వల్ల ఆఖరికి వర్షాలు కూడా
టైంకు రాని పరిస్థితి, ఉష్ణోగ్రతలు పెరిగి ఈరోజు మనుషులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఉండకూడదు. భవిష్యత్ తరాల కన్నా లాభం జరగాలంటే పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రభుత్వ కార్యక్రమం మాదిరిగా కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే సబ్బండ వర్ణము సకల జనులు కలిసి పాల్గొన్నారో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా, అదే రకంగా ఈ కార్యక్రమం కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇది మామూలు ప్రయత్నం కాదు, ఆషామాషి కార్యక్రమం కాదు. మానవ ఇతిహాసంలో, మానవ చరిత్రలో 3వ అతిపెద్ద ప్రయత్నాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉన్నది. 240 కోట్ల మొక్కలు పెట్టిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక దేశానికి కూడా లేదు. తెలంగాణ ఈరోజు 5 ఏళ్లలోనే 240 కోట్ల మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మీకు ఒక అంచనాకు, ఒక ఆలోచన కోసం చెప్పాలంటే భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ నిడిచిపెడితే 28 రాష్ట్రాలు. 28 రాష్ట్రాలు మొత్తం కలిపి సంవత్సరానికి పెట్టే మొక్కలు 50 కోట్లు. కానీ ఒక్క తెలంగాణలో మనం ఈ సంవత్సరం పెడుతున్న మొక్కలు 47 కోట్లు. అంటే మొత్తం భారతదేశం కలిపి ఎంత పని చేస్తున్నదో అంత పని ఒక్క తెలంగాణలో మనం చేస్తున్నామంటే ఏ రకమైన ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నామో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే మా టీఎస్ఐఏసీ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, పారిశ్రామిక వాడల్లో ఎట్లా అయితే ఈరోజు కొంగర్ కలాన్లో ఇక్కడ ఒక 350-370 ఎకరాల్లో ఈ పారిశ్రామిక వాడ ఉందో అట్లా టీఎస్ఐఏసీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 140 పైచిలకు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడలన్నింటిలో కూడా 10% ఖచ్చితంగా గ్రీన్ బెల్ట్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ గతంలో ఏనాడు పట్టించుకోలేదు దాన్ని. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విధిగా 10% ఉండాలి, కుదిరితే అవసరమైతే 30-33% దాకా దాన్ని తీసుకుపోండి అని చెప్పి కూడా చైర్మన్ గారికి, అదే రకంగా వారి మొత్తం అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ఇదేదో కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా ఒక ముఖ్యమంత్రి గారో, ఒక మంత్రి గారో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్సీనో అనుకుంటే అయ్యే కార్యక్రమం కాదు ఇది. అందరం కలిసికట్టుగా మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం, వారి ప్రయోజనాల కోసం ఆలోచించినట్టయితే, రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించినట్టయితే ప్రతి ఒక్కరం తలా ఒకరం ఒక మొక్క నాటి దాన్ని కాపాడి, కేవలం నాటడంతోనే బాధ్యత అయిపోదు. ఇక్కడ పెట్టిన ప్రతి మొక్కను అవసరమైతే ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోసి వాటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం కూడా మన మీదనే ఉన్నదనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఒకవైపు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లాంటి కార్యక్రమం, పరిశ్రమలను ప్రోత్సహించడం, టీఎస్ ఐపాస్ లాంటి విధానం ద్వారా పరిశ్రమలను జాతీయ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా తెలంగాణకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం. ఇప్పుడే తమ్ముడు ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, బంటి చెప్తా ఉన్నాడు, అన్నా ఇక్కడ ఉండే యువకులందరిలో ఒకటే ఉందన్నా, పరిశ్రమలు వస్తాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచన అవినీతి రహితంగా పరిశ్రమలకు మనం ఎక్కడ కూడా అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇంకో దానిలో కానీ అవినీతి రహితంగా వ్యవహరించడం వల్ల దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. కరెంటు మంచిగా ఇస్తున్నాం, విధానాలు బాగున్నాయి, అనుమతులన్నీ తొందరగా ఇస్తున్నాం, టైం బౌండ్ పద్ధతిలో ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు. కష్టం చేసి పనిచేసే యువత మన దగ్గర ఉన్నది. వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా అని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్థానిక యువతకు అవసరమైతే ప్రత్యేకంగా శిక్షణ పెట్టైనా సరే ఈ ప్రాంతంలో నెలకొనే పరిశ్రమలన్నింటిలో కూడా 99% మనకే ఉద్యోగాలు వచ్చే విధంగా చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి దిశగా, అన్ని రంగాల్లో అభివృద్ధి ధ్యేయంగా మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో దాని గురించి చెప్పే ముందు చివరగా మళ్ళా చెప్తా ఉన్నాను, రైతుల భూములు ఏవైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో 3,000 ఎకరాలు తీసుకుంటారు, 4,000 ఎకరాలు తీసుకుంటారు అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో పొరపాటున కూడా ఆ పని చేయము అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరం ఏదైతే మనకున్నదో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఈ సిటీ ఫ్యాబ్ సిటీ రూపంలో ఒక 1000 ఎకరాల భూమి మనకున్నది. ఇక్కడ 370 ఎకరాల భూమి ఉన్నది. కావాలంటే పక్కకి ఇంకా కొంత ప్రభుత్వానికి సంబంధించిన వేరే భూమి ఉన్నది. కానీ ప్రైవేటు చిన్న సన్నకారు రైతుల దగ్గర భూమి తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు, ఉండబోదు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం కూడా దయచేసి మీరు పడవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ముచ్చర్ల ప్రాంతంలో మనకొక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫార్మా సిటీని కూడా కట్టబోతా ఉన్నాం. అది కూడా మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని వేలాది మంది యువకులకు ఒక వరదాయినిగా, ఒక అద్భుతమైన కార్యక్రమంగా మీ అందరికీ ఉపాధి కోసం ఒక కల్పతరువులాగా మారబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాని మీద కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక దిక్కేమో పిల్లలకు ఉద్యోగాలు వస్తలే నిలబెడతారు, ఇంకో దిక్కేమో అక్కడ రైతులను పోయి రెచ్చగొట్టి అక్కడ వాళ్ళలో అయోమయాన్ని సృష్టించి ఎట్లయితే ఇక్కడ కొంగర్ కలాన్లో దుష్ప్రచారం చేస్తున్నారో
అక్కడ పోయి ముచ్చర్ల కాడ ఇంకో కాడ పోయి అక్కడ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒక బంగారు తెలంగాణగా మారాలి. నీళ్లు నిధులు నియామకాల్లో మనకు దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని రూపుమాపాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకవైపేమో ఉద్యోగాలు రావని లొల్లి, ఇంకోవైపేమో అక్కడ పోయి రైతులను రెచ్చగొట్టి ఫార్మాసిటీ కాకుండా అడ్డుపడే చిల్లర ప్రయత్నం చేస్తున్న పార్టీలు నాయకులు ఎవరైతున్నారో ఇది వారికే మంచిది కాదు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పించే విధంగా తెలంగాణ ప్రయోజనాలను ఈరోజు గండిగొట్టే విధంగా ఎవరు వ్యవహరించినా ఈ ప్రభుత్వం ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి రూపంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే ప్రభుత్వాధినేతగా ఉండి ముందుకు నడుస్తున్న ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజల సంక్షేమం ప్రజల బాగోగులు మీకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు పోతాం తప్ప ఇలాంటి రాజకీయ పరమైన ప్రయత్నాలను మేము పట్టించుకోము, మీరు కూడా పట్టించుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ స్థానిక యువతకు పెద్ద ఎత్తున కూడా బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మీతో కలిసి పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ హరితహారం కార్యక్రమాన్ని ఈ 3వ విడతలో పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో విజయవంతం చేస్తున్న డాక్టర్ మహేందర్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై హరితహారం. అన్న ఈరోజు